కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీ పరిధిలోని మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ప్రచారం. నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. 10 లీటర్ల నాటుసారా తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న దాచేపల్లి పోలీసులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీ పరిధిలోని మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ప్రచారం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై 500 రూపాయలు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. హోటల్ వద్ద భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట గ్రామ పంచాయతీ వారి ప్రకటన. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చికెన్ అంగిల దగ్గర, టీ అంగిల వద్ద, హోటల్ వద్ద భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ను తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట. గ్రామ పంచాయతీ వారి ప్రకటన. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చికెన్ అంగిల వద్ద, టీ అంగిల వద్ద, హోటల్ వద్ద భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ను తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట. రేణిగుంట గ్రామ పంచాయతీ వారి ప్రకటన. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చికెన్ అంగిల దగ్గర, టీ అంగిల దగ్గర, హోటల్ దగ్గర భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ను తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట. రేణిగుంట గ్రామ పంచాయతీ వారి ప్రకటన. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చికెన్ అంగిల వద్ద, టీ అంగిల వద్ద, హోటల్ వద్ద భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా వాడాలి, శానిటైజర్ను తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట. వారి ప్రకటన. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చికెన్ అంగళ్ళ వద్ద, టీ అంగళ్ళ వద్ద, హోటళ్ల వద్ద భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి, లేని ఎడల 500 రూపాయలు జరిమానా విధించబడును. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణిగుంట. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బంగారుగడ్డ కాలనీలో కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్ అభిమాని సలీం కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతరం బిక్కిరవాగు నుండి ఇసుక అక్రమంగా తరలింపుకు పర్మిషన్లు, సీసీ రోడ్ల పేరుతో ఇచ్చిన ట్రాక్టర్లు యజమానులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఒక ట్రాక్టర్ ఇసుక 5 నుంచి 6 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు నుండే తరలిస్తున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారులు. తహసీల్దార్ వివరణ కోరేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తూ స్పందించని తిరుమలగిరి తహసీల్దార్ సంతోష్ కిరణ్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మచిలీపట్నంలోని తాతారావు కాలనీలో కందుల జయబాబుకు చెందిన నివాసంలో పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో పాటు సివిల్ సప్లైస్ అధికారులు దాడులు నిర్వహించి 270 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం కరోనా వల్ల మరణించిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి రెవెన్యూ కార్యాలయం వద్ద కరోనా వల్ల మరణించిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం రెవెన్యూ అధికారి సుందర్ సింగ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కరోనా వచ్చి ఆసుపత్రి పాలైన ప్రతి ఒక్కరికి ఆసుపత్రి బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, శ్రీరామ్మూర్తి, మోహన్ రావు, అడప శ్రీనివాసరావు, రామానుజం, వెంకటేశ్వరరావు, కొమ్మిన ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. కూడా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి ఎవరైతే కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయ్యారో ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వాళ్ళకైనటువంటి ఖర్చులంతా కూడా ఇవ్వాలి.
ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఈ రోజున ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి కరోనాతో మరి చాలా కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద రాకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బిల్లులు రియంబర్స్మెంట్ చేయాలి. రెండోది, ఎవరైతే ఈ పేదవారు చనిపోయారో చనిపోయినటువంటి కుటుంబాలన్నింటికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి చంద్రన్న బీమా తీసేసింది ఈ ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం నిధుల నుండే వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున పేదరికం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయింది. డబ్బులున్న వాళ్ళు మరి కొంతవరకు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారు తప్ప పేదవారు డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి వారు, అవసరమైతే బెడ్ దొరకనటువంటి వాళ్ళు, ఎన్నో కుటుంబాలు మరి గాల్లో కలిసిపోయినటువంటి సంఘటన. అనేక మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. రోజు చాలా మంది, ఎక్కువ మంది చనిపోతూ ఉంటే మీ మీడియా వారు కూడా దాన్ని తక్కువ చేసి చూపించడం, ఎక్కడా కూడా చనిపోయినటువంటి వాస్తవ లెక్కలకి మరి మీరు దాన్ని బయటకు తీసుకురాకపోవటం, అనేక లోపాలు జరిగినాయి. ఏ జరిగినప్పటికి కూడా ఇది మనం కాపాడలేనటువంటి పరిస్థితి. కనీసం కాపాడలేకపోవచ్చు, కనీసం ఉపశమనం కలిగించవలసిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉండి తీరింది. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా పేదవారిని ఆదుకోమని చెప్పి, అంతే తప్ప దీనిలో రాజకీయాలు ఏమీ లేవు. ఆ విధంగా ముందుకెళ్దాం మనందరం కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగిసిపడుతున్న మంటలు పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలంకు చేరుకున్న విద్యుత్ శాఖ సరఫరా అధికారులు జరిగిన ఘటనపై స్థానిక విద్యుత్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా దాచపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాచపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి మాట్లాడారు. కొత్తూరు గ్రామంలో తెలంగాణ నుండి నాటుసారా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేయడం జరిగిందని, తెలంగాణ నుంచి తెచ్చిన 10 లీటర్ల నాటుసారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 78 బాటిళ్లు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. ఎవరైనా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని మద్యం, నాటుసారా, గుట్కాలు రవాణా వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ రమ్తోలా, రైటర్ రమేష్లు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దాచపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రాబడిన సమాచారం మేరకు కొత్తూరు గ్రామంలో తెలంగాణ నుంచి సుమారు 10 లీటర్ల నాటుసారా, అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక 78 లిక్కర్ బాటిల్స్ తీసుకొచ్చి ఒక వ్యక్తి అమ్మడానికి పెట్టుకుని ఉన్నాడని వచ్చిన సమాచారం మేరకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 10 లీటర్లు నాటుసారా, అదేవిధంగా 78 వాటర్ బాటిల్ అక్కడ దొరికి వెంటనే వాటన్నింటినీ సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే వాటికి తెలంగాణ తీసుకొని వచ్చారో మధ్య ముందు మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది రోజులు ఎంక్వైరీ చేసి విచారణ చెప్పడం జరిగింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కోవిడ్-19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. Curfew strategy, what is being worked out starting 5th May 2020-21 నుంచి whatever strategy that we have put in place has paid good dividends. In fact, we've seen a steady decline in the number of cases and positivity in all districts. In fact, if we were to recall, on 15th of May, we had positivity of 25.56% across the state. ఆ రోజు నుంచి ఈ రోజు డైలీ పాజిటివిటీ స్టాండ్స్ at 5.97% as on today. అది కూడా God's grace, we've been in a position to deliver this result without causing much of hardship to any section of the society. Most importantly, ఎక్కడా కూడా ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం.
ఈ కోవిడ్ అన్నది ఎప్పటికీ కూడా జీరో అయిపోదు అన్నది కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద టైమ్స్ దట్ we are forced to live with it, and vaccination is the only solution ani I need not emphasize. It's a fact. విశాఖపట్నంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పంచగ్రామాల సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం, తప్పకుండా దీనికి పరిష్కారం అన్నటువంటిది అతి త్వరలో వస్తుంది. ఈరోజే ఏజీ గారితో మాట్లాడడం జరిగింది. రేపు కోర్టులో బెంచ్ ముందు మెన్షన్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కటే చెప్పారు, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రయోజనాల్ని కాపాడాలి. అక్కడ 12,000 పైచిలకు ఇళ్ళు ఏదైతే కట్టుకుని ఉన్నారో వారి ప్రయోజనాలను కాపాడుతూనే దేవస్థానం యొక్క ఇంట్రెస్ట్ కూడా దెబ్బతినకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి అన్నటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి 12,000 ఇళ్ళు వారికి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క సమస్యని మేము పరిష్కరిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తాడేపల్లిలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ నిరుపేదలకు అన్ని సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారని, మధ్యవర్తులు ప్రమేయమే లేకుండా దళారీ వ్యవస్థలు నిర్మూలించే దిశగా పనిచేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏదైతే ఉందో ఏ ఒక్కరు కూడా ఏ అంశం గురించి కూడా మధ్యవర్తులు దళారులతో కాకుండా ఏ విధమైన ప్రభుత్వ విధానం అంటే అందరికీ సమానంగా ఉండాలి, దాని ప్రయోజనాలు అందరికీ కూడా ఆ ఫలాలు అందాలి, దాని నుంచి అందరికీ వ్యత్యాసం ఉండకూడదు అనే నిర్ణయం ఏదైతే ఉందో ఆ విధానంలో భాగంగా కేంద్రం కానీ 15th ఫైనాన్స్ కానీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు అమలు చేయాలనే లేదు, కానీ ఏవైనా బాగున్న సూచనలు ఉంటే ఆ సూచనలో నుంచి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఉంటుంది. ఆ సూచనలో ఈ సూచన ఇది దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ విధంగా ఉంటుంది అంటే ఎందుకు ఏంటో విషయం అని చెప్పి అది తీసుకొని దీని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి 3 కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి 3 కమిటీలని 3 రాష్ట్రాలకు పంపించి ఈ విధానం ఏ విధంగా అమలు జరుగుతుంది, ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, దీని మీద ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విధానం ఏంటంటే అద్దె విధానం మీద, అంటే సపోజ్ ఒక ఇంటికి వచ్చి అద్దె వచ్చి దాని మీద రెంటల్ వాల్యూ వస్తే ఒక నెల 1,000 రూపాయలు వస్తే 3 నెలల అద్దె వచ్చి ట్యాక్స్గా పన్నుగా వేయడం అనేది ఇప్పుడున్న విధానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. ప్రతిభావంతులు మార్కెట్ క్యాపిటల్లో ఎకోసిస్టమ్ మరియు బహిరంగ సంస్కృతి యొక్క 5 స్తంభాల ఆధారంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచాన్ని ఆహ్వానించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లో భారతదేశం ఒకటి అని వివాటెక్ యొక్క 5వ ఎడిషన్ లో ప్రసంగించారు. Congratulations to the organizers for successfully organizing Vivatech in this difficult time. This platform reflects the technological vision of France. India and France have been working closely on a wide range of subjects. Among these, technology and digital
are emerging areas of cooperation. It is the need of the hour that such cooperation continue to grow further. It will not only help our nations, but also the world at large. Many youngsters saw the French Open with great enthusiasm. One of India's tech companies, Infosys, provided tech support for the tournament. Likewise, the French company Atos is involved in project for making the fastest supercomputer in India. Whether it is France, Capgemini, or India, TCS and Wipro, our IT talent is serving companies and citizens all over the world. గుంటూరు జిల్లా తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి లెక్క సరిగ్గా చెప్పడం లేదని, వారికి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని దొంగ లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. మృతి చెందిన వారు వేల సంఖ్యలో ఉంటే వందల సంఖ్యలో లెక్కలు చూపిస్తున్నారని తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి మరియు గత 2.5 నెలల పైగా కరోనాని ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న వైఫల్యాలు, కరోనా వల్ల జరిగిన మరణాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందనే ఒక ఆలోచన మేము ముందుకు తీసుకురాదలిచాం. ఎందుకంటే రెండో వేవ్ అంటే రెండో అల, మొదటి అలకి అంటే ఫస్ట్ వేవ్కి రెండో వేవ్కి మధ్య కొంత విరామం ఉంది. ఈ విరామ సందర్భంలో ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవ్వాల్సిన స్థాయిలో ప్రిపేర్ అవ్వకపోవటం చేత ఈ పరిస్థితులన్నీ దాపురించినాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. రెండవ వేవ్లో అసాధారణంగా అసహజంగా మరణాలన్నీ కూడా మనం ఒకసారి గమనించుకోవచ్చు. ఆసుపత్రుల్లో ప్రభుత్వం చెబుతున్న మరణాలు కానీ, కోవిడ్తో నమోదవుతున్న మరణాల సంఖ్య కానీ, అదేవిధంగా గుండె ఆగి మరణించారనే చెబుతున్న అంశాలు కానీ, అసలు నమోదు కాని మరణాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న సహజ మరణాలని ఒక లెక్కని మనం తీసుకున్నప్పుడు అంతకు మించి జరిగిన ప్రతి మరణం కూడా కరోనా మరణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజు నాటికి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఏమిటంటే 13,000కు పైగా మరణాలు ఉన్నాయని. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, అభివృద్ధి సంక్షేమం ఎక్కడ చేస్తున్నారో చూపించాలని సూటిగా ప్రశ్నించారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన కంపెనీలకు అనుమతులు ఇస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రావడంతోనే అన్ని రంగాలపైన వారు దృష్టి పెట్టడం జరిగింది. అందులో ఒకటి పారిశ్రామిక రంగం. ఆ రంగానికి సంబంధించి 15 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ఏర్పాటు చేసి 69 సేవలు, ఏదైతే పారిశ్రామికంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే 69 రకాల సేవల్ని 21 రోజుల్లో వాళ్ళకి అందించే విధంగా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ని ఏర్పాటు చేసి 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా మొత్తం కలిపి 12 లక్షల పైన ఉద్యోగాలు వారున్న 5 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఒక దిక్సూచిగా నిలిచి
ఆ కుటుంబాలన్నిటికీ ఒక 5 లక్షల కుటుంబాలకి మరి జీవనాధారం కల్పించే విధంగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 15 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ రాజధానిగా, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దటానికి ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ కంపెనీకి మధురవాడలో 40 ఎకరాలు కేటాయించి 2018లో జనవరి 11వ తారీఖు 40 ఎకరాలు వాళ్ళు కేటాయించి ఒక జీవో కూడా పాస్ చేయటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తుందని తెలిసినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, దీనికి కారణంగా సెకండ్ వేవ్ లో వేల సంఖ్యలో ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కి మధ్య 6 నెలల విరామ సమయం ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ 10 రెట్లు శక్తివంతంగా ఉంటుంది అని WHO ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ముందస్తు చర్యలు, యంత్రాంగాన్ని ముందస్తు తయారు చేయలేనిటువంటి పరిస్థితిలోనే మొన్న సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విలువైనటువంటి ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా, ఏదైతే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ఆ కర్ఫ్యూ, ఆ లాక్డౌన్, పనులు లేక వస్తులుంటూ మరి చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారస్తులు, పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయినటువంటి స్థితిలో సరైనటువంటి వైద్య సౌకర్యం అంటే బెడ్స్, ఆక్సిజన్, డ్రగ్స్ వంటివి అన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయినటువంటి స్థితిలో విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ వాహనమిత్ర పథకం అమల్లో వైఖరిని తప్పుపడుతూ వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది ప్రతి ఇంటికి 2 నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక పథకానికి అనర్హులుగా ప్రకటించడమేనా లబ్ధి చేకూర్చడం అంటే? 2 నెలలుగా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు కిరాయిలు లేక కుటుంబాలను పోషించలేక పస్తులుంటే మీరిచ్చే 10,000 రూపాయలకు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసమా? ఒక చేత్తో వాహనమిత్ర పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చి మరోవైపు కేసులు, ఈ చలానలు అంటూ లాక్కోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 10,000తో ఆటోలకు రిపేర్లే చేయించాలా లేక ఇన్సూరెన్స్లే కట్టాలా, కుటుంబాలనే పోషించాలా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో కొత్త నిబంధనలు పెట్టి అర్హుల జాబితాకు కోత పెట్టడం ఎంతవరకు కరెక్టో జగన్ గారి ఆలోచన చేయాలని, సొంత ఆటో ఉంటేనే లబ్ధి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అద్దెకు ఆటో నడుపుకునే వాళ్ళు, టాక్సీ నడుపుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని, ఆ పేద డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? ఆ డ్రైవర్లు కూడా వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించండి. ఆటో, టాక్సీ డ్రైవర్ల సంక్షేమం మీద ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నును తగ్గించుకోవచ్చు కదా. లేదా ఈ ఏడాది ఆటోలు, టాక్సీలపై వేసిన ఫైన్లను రద్దు చేయొచ్చు కదా. అలా చేయరు. 10,000 రూపాయలు ఇవ్వడం, ప్రచారం చేసుకోవడం, వచ్చే ఏడాది అర్హుల జాబితాలను కోతలు ఎలా పెట్టడం అని ఆలోచించడం. ఆటో డ్రైవర్ అంటే యజమాని అయి ఉండాలా? అద్దెకు తీసుకుని ఆటో నడిపే వారికి ఎందుకు ఈ పథకం వర్తింప చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాహనమిత్ర పథకం కింద ఆటో యజమానులకు అద్దెకు తీసుకొచ్చి తిప్పుకుంటున్న డ్రైవర్లందరికీ లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి. వాహనమిత్ర పథకాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ పథకానికి గాలి తీసి తుస్సుమనిపించారు. అర్హులందరినీ కూడా జాబితా నుంచి తొలగించడానికి అనేక నిబంధనల్ని ఈ రోజున వాహనమిత్ర పథకంలో చేర్చడం జరిగింది. యజమాని అయి ఉండాలని చెప్పి, అదేవిధంగా మీరు చూస్తే ఐటీ రిటర్న్ దాఖలు చేసి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు కారని, 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదని, అదేవిధంగా ఒక కొత్త నిబంధన, ఇంటికి ఒక పథకమే ఇక నుంచి. అమ్మఒడి తీసుకుంటే పెన్షన్ తీసుకోకూడదు, పెన్షన్ తీసుకుంటే అమ్మఒడి తీసుకోకూడదు, చేయూత తీసుకోకూడదు, అదేవిధంగా ఈరోజున వాహనమిత్ర కూడా తీసుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిబంధన పెట్టారు. ఏదైనా ఒక ఇంటికి అక్కడ అమ్మఒడి వచ్చితే వాహనమిత్ర అమలు కాదంట. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ఆ ఇంట్లో వాహనమిత్ర అమలు కాదంట. ఇంకెందుకు నవరత్నాలు మీరు ఎంతో ఘనంగా ప్రచారం చేస్తున్నారు కదా.
నవరత్నాల్లో మొదటనే మీరు చెప్పారు ప్రతి ఇంటికి ప్రతి ఏడాదికి సంవత్సరానికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదేనా లబ్ధి చేకూర్చడం అంటే? 10,000 రూపాయలు ఒక పథకం ఇచ్చి ఇంకో పథకానికి అర్హత ఉన్నా కూడా తొలగించడమేనా మీరు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడం అంటే? ఇది ఎంత దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లని వాహన మిత్ర పేరుతో మీరు మోసం చేస్తూ ఉండడం వాస్తవం కాదా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీ పరిధిలోని మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ప్రచారం. నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. 10 లీటర్ల నాటుసారా తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న దాచేపల్లి పోలీసులు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. ఎంఆర్ఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.